వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. టైటిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ప్రతి హిందువు ప్రథమ కర్తవ్యం ముగ్గురు పిల్లలనైనా కనీసం కనడం. నువ్వు బాగా ముచ్చట్లు చెప్తావు, ఒకరిని ఇద్దరిని కని చదివి పెంచి పోషించాలంటేనే కష్టమవుతుంది, ముగ్గురు పిల్లల్ని కంటే ఇది ఎక్కడ సాధ్యమైద్ది? ఈ ప్రశ్నే కదా మీలో వస్తుంది. మళ్ళీ మిగిలిన వారు 4 పెళ్ళిళ్ళు, డజన్ల కొద్ది పిల్లల్ని కానీ ఎలా పెంచుతున్నారు? సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మన తాత ముత్తాతలు ఎంతమంది పిల్లల్ని కంటున్నారు? ఎంతమందిని పెంచుతూ వస్తారు? మనందరికీ మన అమ్మమ్మలు ఎంతమంది అక్క చెల్లెళ్ళు, మన తాతయ్య అన్నదమ్ములు ఎంతమంది, మన అమ్మతోటి వాళ్ళు ఎంతమంది? మా అమ్మ వాళ్ళు 2 అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు, 5 పిల్లలు. మా తాతయ్య మా అమ్మమ్మకు 18-19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోతే వాళ్ళందరినీ పెంచి పోషించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగం లేదు, ఏవీ లేవు. ఒక ఆమె 5 పిల్లల్ని పెంచి పోషించగలిగినప్పుడు, ఎలాంటి వసతులు లేకుండా, ఈరోజు ఈ కాలంలో అన్ని రకాల వసతులుండి, ఉచితాల ఊబి బొచ్చడుండి, ప్రభుత్వాల పథకాలు ఉన్నాక కూడా 3 పిల్లల్ని మనం పెంచలేమా? ఒకసారి ఆలోచించండి. 1 పిల్లలు చాలు అనుకుంటే ఆ పిల్లలు ఆడిందాట పాడింది పాటగా మారిపోతుంది. వాళ్ళు తప్పు చేస్తున్నా తల్లిదండ్రులు ప్రశ్నించలేని పరిస్థితి. ప్రశ్నిస్తే అమ్మో ఒక్కడే కొడుకు ఏం చేసుకుంటాడో, అమ్మో ఒక్కతే కూతురు ఏం చేసుకుంటుందో, వాళ్ళు ఎలా చెప్తే అలా చేద్దాం. చివరికి వాళ్ళు గుండెల మీద తన్ని వెళ్ళిపోయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చునే పరిస్థితి వచ్చింది. అలాగే అమ్మో 2 పిల్లలు, 2లో ఇక కూతుర్ని మంచిగా డబ్బున్నోడికి ఇచ్చి పెళ్లి చేయాలా, కొడుకుని ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్నో చేయాలా, లేకపోతే ఏ డాక్టర్నో చేయాలా, లేకపోతే ఇంకొక ఏదైనా చేయాలా. వైట్ కాలర్ ఉద్యోగాలకు మాత్రమే మనం అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాం. దాని ద్వారా మన చేతి వృత్తులను, కుల వృత్తులను వదిలేస్తున్నాం. ఈరోజు అవే చేతి వృత్తులు, కుల వృత్తులు అన్యమతాలు చేసుకుంటూ మనకంటే బాగా ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు కుల వృత్తులు చేసే కుటుంబాల్లో ఈరోజు కుల వృత్తులు చేయడానికి పిల్లలు లేరు. ఆంటీ ఎందుకు మీ కులవృత్తిని పోగొట్టుకుంటున్నారు? ఇవాళ ఉద్యోగం ఉంటుంది, రేపు పోతుంది, కానీ కులవృత్తితో బ్రతికేటోళ్ళు ఎప్పటికీ సంపాదన ఉంటుంది కదా అంటే, ఒక్కడే కొడుకు కదా బిడ్డ, వాడిని కూడా ఇందులోకి ఎందుకు చెప్పు, వాడిని మంచిగా ఏసీ ఉద్యోగం చేపిస్తే అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఒక్కడే కొడుకున్నాడు కాబట్టి, ఒక్కతే కూతురు ఉంది కాబట్టి, లేదా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు మాత్రమే కాబట్టి. అదే 3 పిల్లలుంటే, మన కులవృత్తులను మన ఇంటి నుంచి ఒక బిడ్డనిస్తే, రేపు ఆ వ్యాపారం మన చేతుల్లోనే ఉంటే, ఆ వ్యాపారం మన బిడ్డలే చేయగలిగితే ఎంత బాగుంటుంది ఊహించండి. ఈరోజు పండ్లు అమ్మేటోళ్ళు, కూరగాయలు అమ్మేటోళ్ళు, లేకపోతే కిరాణం షాపుల వాళ్ళు, లేకపోతే దేవాలయాల ముందు షాపులు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది హిందువులు ఉన్నారు? ఎంతమంది హిందువులు తమ పిల్లలతోటి అలాంటి వ్యాపారాలను చేపిస్తున్నారు? కారణం 1-2 పిల్లలు ఉండడం వల్ల ఆ పిల్లల్ని ఆ వృత్తిలోకి దింపడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అదే ఒక 1/2 మంది పిల్లలు ఉన్నారనుకో, ఏముంది ఒక్కడ ఆ వృత్తిలో ఉన్న పెద్ద తప్పు అనిపించదు, పెద్ద బాధ అనిపించదు. బిజినెస్లలో కూడా ఒకడు ఉన్నాడు అనే ధీమా ఉంటుంది. ఆ ధీమా మనకు కావాలంటే పిల్లలు ఎక్కువగా ఉండాలి. అంతేకాదు, సనాతన హైందవ ధర్మ జనాభా పాకిస్తాన్లో పడిపోయింది, బంగ్లాదేశ్లో పడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో పడిపోయింది, ప్రపంచ దేశాల్లో హిందూ జనాభా పడిపోతుంది. ఈరోజు సనాతన హైందవ భారతదేశంలో కూడా హిందూ జనాభా తగ్గిపోతుంది, అన్యమతాల జనాభా పెరిగిపోతుంది. కారణం మన ఈ సూత్రమే. 1 ముద్దు 2 హద్దు, అంతకు మించి వద్దు. అది ఎంత ప్రమాదం. జనాభా హెచ్చుతగ్గులు జరిగితే రేపు నువ్వు 1-2 కన్న పిల్లల్ని కోటీశ్వరులను చేసినా ఆ డబ్బు నీకుంటుందని, ఆ పిల్లాడు నీకు తలకొరివి పెడతాడని నువ్వు నమ్మగలుగుతావా? జనాభా సమతుల్యత దెబ్బతింటే అతిపెద్ద పెను ప్రమాదం ఎవరికో తెలుసా? హిందువులకి. ఆ ప్రమాదం జరగకుండా ఉండాలి అన్నా కనీసం 3 పిల్లల్ని కనాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు ఉన్నాయి, ఉచిత విద్య ఉంది, ఉచిత వైద్యం ఉంది, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో బ్రతకడం కష్టం కాదు కష్టపడి పనిచేసేవాడికి. కష్టపడే తత్వం నీలో ఉంటే 3 పిల్లల్ని పెంచడం కూడా కష్టం కాదు. ఒక్కసారి ఆలోచించండి. మన కుల వృత్తుల్ని, మన దేశ వృత్తులు, మన కుల వృత్తులని, మన వ్యాపారాలని
మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన హైందవ ధర్మాన్ని కాపాడాలి అంటే ప్రతి హిందూ కుటుంబం 3 పిల్లల్ని కనాలి. ఆ దిశగా ఆలోచన చేయండి, అడుగు ముందుకు వేయండి. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.